నిన్నటి నుంచి ఒకటే గోల. అసలు ఈ న్యూస్‌ని ఎవరు పుట్టించారో నాకైతే తెలీదు గానీ, వాళ్ళకైతే దండేసి దండం అయితే పెట్టాలి. అదేంటంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' అలాగే 'పెద్ది' సినిమాలు క్లాష్‌కి వస్తాయి అనే న్యూస్ ఏదైతే ఉందో, 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయి అనే న్యూస్ ఏదైతే ఉందో, అదైతే ఇప్పుడు వైరల్‌గా అయితే మారింది. అందరికీ క్లారిటీగా అయితే చెప్తాను. అదొస్తే ఇది రాదు, ఇదొస్తే అది రాదనమాట. అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా గనక వస్తే అదే రోజున 'పెద్ది' సినిమా అయితే రాదు. అలాగే 'పెద్ది' సినిమా గనక వస్తే గనక అదే రోజు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అయితే రాదు. అసలు ఈ 2 సినిమాలకి క్లాషే ఉండదు. ఇక్కడ మీరు చూసుకుంటే అసలు ఈ న్యూస్ అసలు బయటికి ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కావచ్చు, 'పెద్ది' సినిమా కావచ్చు, రెండిటికి ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే. ఇక్కడ మీరు చూసుకుంటే 'పెద్ది' సినిమా షూటింగ్ జనవరి ఎండింగ్ అయితే పూర్తయిద్ది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా యొక్క షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్రెడీ జరిగిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం 'పెద్ది' సినిమాకి కూడా షూటింగ్తో పాటే ఎడిటింగ్ ప్లస్ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే వాళ్ళైతే చేసుకుంటున్నారు. 2 సినిమాలు కూడా ఎక్కడా తగ్గట్లేదు. అయితే ఇక్కడ 2 సినిమాలకి ఒకరే ప్రొడ్యూసర్ అవటం వల్ల మార్చ్ 26, మార్చ్ 27 ఆ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో ఒక విధంగా లాక్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ రకమైన న్యూస్ని అయితే పుట్టించారనమాట. ఒకవేళ 'పెద్ది' సినిమా గనక కొన్ని ఆటంకాలైతే ఎదురయ్యి లాస్ట్ మినిట్లో భూకంపాలు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు అనుకోకుండా వస్తాయి కదా, అలాంటివి ఏమైనా వచ్చి 'పెద్ది' సినిమా గనక పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ని కాపాడుకోవడానికి మాత్రమే ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కూడా మార్చిలో రిలీజ్ అయింది అనే న్యూస్ అయితే సర్క్యులేట్ అయితే చేస్తున్నారు. అంతే తప్ప 2 ఒకే డేట్కి అయితే రిలీజ్ అవ్వో. 'పెద్ది' సినిమా మార్చిలో రిలీజ్ అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మార్చిలో అయితే రిలీజ్ అవ్వదు. అంటే ఏమి లేదు, సింపుల్ లాజిక్ అనమాట. ఏదైనా జరిగి 'పెద్ది' సినిమా కొద్దిగా ముందుకెళ్తే ఆ డేట్ పోకుండా, ఆ డేట్ మామూలు డేట్ కాదనమాట, వరుస పెట్టి హాలిడేస్ అయితే ఉన్నాయి, ఫుల్ సీజన్ అది. ఆ డేట్ని వేస్ట్ చేయకుండా వెంటనే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా వేసుకోవడానికి ఈ విధంగా అయితే చేస్తున్నారు. అంతకు మించి అసలు పోటీ లేదు, క్లాష్ లేదు, ఏమీ లేదనమాట. చాలా క్లీన్గా అయితే ఉంది ఇప్పటి వరకు. ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. జనవరి 1 వరకు అయితే మీరైతే వెయిట్ చేయండి. అందరికీ క్లారిటీ అయితే వచ్చేస్తే ఆ రోజున 'పెద్ది' సినిమా నుండి ఒక కొత్త రిలీజ్ డేట్ అయితే రాబోతుంది. అదే మార్చ్ 26 అనమాట. అవును, 'పెద్ది' సినిమా ప్రీపోన్ అయ్యి మార్చ్ 26న అయితే రిలీజ్ అవ్వబోతుంది. అది ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా జనవరి 1ని వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. అప్పటి వరకు అయితే కొద్దిగా ఓపికగా అయితే ఉండండి. ఒకవేళ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా జరిగితే, ఒకవేళ సినిమా పోస్ట్ పోన్ అయితే అది కూడా జనవరి 1 అయితే మనకైతే చెప్తారు. కాబట్టి అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. మ్యాక్సిమం ఇప్పటి వరకు అయితే 'పెద్ది' సినిమా పోస్ట్ పోన్ అనే క్వశ్చనే లేదు. జనవరి ఎండింగ్కి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోద్ది. అంటే మొన్న యాక్చువల్గా ఇప్పుడు స్కెడ్యూల్ అయితే ఢిల్లీలో అయితే ఉంది, ఫ్లైట్లు అయితే ఆపేశారు కదా, దానివల్ల ఈ స్కెడ్యూల్ అయితే ఆగింది. ఎలాంటివి ఏమైనా జరుగుతాయి, ఎలాంటి వైపరీత్యాలు అనుకోకుండా ఏమైనా ఎదురు పడతాయి అనే ఉద్దేశంతో ఈ న్యూస్ అయితే ఇప్పుడైతే సర్క్యులేట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అయితే లేదు. ఏప్రిల్లో 'ఉస్తాద్', మార్చిలో 'పెద్ది' అనమాట. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇదే. జనవరి 1 వరకు అయితే వెయిట్ చేయండి. మనందరికీ క్లారిటీ అయితే రాబోతుంది. మరి అదన్నమాట మ్యాటరు. ఇంకా గుర్తుంది కదా, రేపు సాయంత్రం 6:30కే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ యొక్క ప్రోమో అయితే మన ముందుకైతే వస్తుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ అప్డేట్స్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇలాంటి హడావుడిలు అయితే పడకండి. మరి అదన్నమాట మ్యాటరు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.